నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా శ్రావ్య టీవీ ప్రేక్షకులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన. ఒక్క మాటతో తేల్చేసిన జనసేనాని. ఏపీ పాలిటిక్స్లో మరో కీలక పరిణామం. టీడీపీకి కౌంటర్గా అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్. గణతంత్ర దినోత్సవ వేళ కేటీఆర్ సంచలన ట్వీట్. రిపబ్లిక్ డే స్పెషల్ గద్దర్ పాటతో భారత్కు రష్యా విషెస్. నాగాలాండ్ బొగ్గు గనుల్లో ప్రమాదం, 6 కార్మికులు మృతి. భారత విద్యార్థుల కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడి కీలక ప్రకటన. రవితేజ బర్త్డే స్పెషల్. మిస్టర్ బచ్చన్ సినిమా పోస్టర్ అదుర్స్. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్, మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్. కామారెడ్డి జిల్లా పలువుగడ్డ విద్యార్థులతో దోమకొండలోని పలు ముఖ్యమైన కాలనీల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. పూటందొడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ. పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా మండపేట, అరకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన టీడీపీ కూటమిలో లుకలుకలు తలెత్తాయి. టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ తీరుతో జనసేన నేతలు ఆందోళన చెందారని, తమతో చర్చించకుండా అభ్యర్థులను ప్రకటించడంతో టీడీపీ తీరును పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఒక మాట అటున్నా ఇటున్నా కలిసే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల దగ్గరే పొత్తు ఆగిపోదని, భవిష్యత్తులో కూడా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. పొత్తులో చిన్న చిన్న సమస్యలు రావడం సహజమని, వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్తామన్నారు. కొందరు నేతలు పొత్తును ఇబ్బందులకు గురిచేసేలా మాట్లాడుతున్నారని, ఎన్నికలకు ముందు అలా మాట్లాడటం సరికాదని పవన్ హితవు పలికారు. టీడీపీ, జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం సీట్ల పంపకాల విషయం జనసేన నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసనన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అధికార వైసీపీని గద్దెదింపడమే లక్ష్యంగా జతకట్టిన జనసేన, టీడీపీ పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలో టీడీపీ మండపేట, అరకు అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థులను ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదని, కానీ వారు అభ్యర్థులను ప్రకటించారని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై జనసేన నేతలకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. టీడీపీ 2 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడంతో తాము 2 సెగ్మెంట్ల క్యాండిడేట్లను ప్రకటిస్తున్నామన్నారు. రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని, టీడీపీకి కౌంటర్గా పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. చంద్రబాబుకు ఉన్నట్లే తనకు ఒత్తిడి ఉందని, అందులో భాగంగానే ప్రత్యేక పరిస్థితుల్లో 2 సీట్లను ప్రకటించినట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని టీడీపీ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నానన్నారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడితే తాను రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని తెలిపారు. పొత్తుల్లో ఒక మాట అటు ఇటు ఉన్నా ఎన్నికలకు మాత్రం కలిసి వెళ్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాల విషయంలో తేడాలు రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గణతంత్ర దినోత్సవ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. సుమతి శతకంలో భాగంగా బద్దెన రాసిన పద్యం కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన, శుభలగ్నమునం దొనగర బట్టము గట్టిన, వెనుకటి గుణ మేళమాను వినురా సుమతి అనే పద్యాన్ని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ అంటూ కామెంట్స్ పెడుతుండగా, మరికొంతమంది మాత్రం 10 ఏళ్లు అధికారంలో కూర్చున్న మీకే ఈ పద్యం సరిపోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ లీడర్స్ కన్వెన్షన్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గొయ్యి తీసి బొంద పెడతామని కేసీఆర్ కాస్కో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్కు రష్యా స్పెషల్గా విషెస్ తెలిపింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని రష్యా ఎంబసీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్ సినిమాలోని ఓ సూపర్ హిట్ సాంగ్కు రష్యా ఎంబసీ ఉద్యోగులు ఆడిపాడారు. సాంప్రదాయ వస్త్రాలు ధరించి నృత్యాలు చేసిన వీడియో ఎంబసీ పంచుకుంది. మరోవైపు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రష్యా విత్ లవ్
అని రష్యా ఎంబసీ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చేసిన వీడియోకు భారత నెటిజన్లు ఇండియా రష్యా దోస్తీని గుర్తు చేసుకుంటున్నారు. నాగాలాండ్ వోకా జిల్లాలోని బొగ్గు గనుల్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4కి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కార్మికులందరూ మైనింగ్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగి పడి ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదంలో 6 అక్కడికక్కడే చనిపోగా గాయపడిన 4ని హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారికి దిమాపూర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. మృతులంతా అస్సాంలోని గోలాఘాట్ వాసులుగా గుర్తించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్లో చదువుకోవడానికి మరింత మంది భారత విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. నేడు టాలీవుడ్ మాస్ మహారాజా పుట్టినరోజు. ప్రస్తుతం ఈగల్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉండగా నేడు రవితేజ పుట్టినరోజు కావడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చింది. రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అభ్యర్థులను ప్రకటించిందంటూ జనసేన చీఫ్
పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం సరికాదని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా మంత్రి ఆసక్తికర ట్వీట్ చేశారు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే బాబు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేసిన అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్కు ఈ ట్వీట్ను ట్యాగ్ చేశాడు. మంత్రి ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పలువుగడ్డ విద్యార్థులతో దోమకొండలోని పలు ముఖ్యమైన కాలనీల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దోమకొండలోని సుభాష్ నగర్లో ఉన్న జాతీయ జెండా వద్ద అదేవిధంగా ఎస్సీ హాస్టల్ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ముఖ్యమైన కాలనీలో నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ యూత్ అధ్యక్షులు చెరుకు భూమేష్, ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మంజుల, అదేవిధంగా వినాయక సిండికేట్, లక్ష్మీ నరసింహ సిండికేట్ అధ్యక్షులు చెరుకు భూమేష్, చింతల నరసింహులు, కైరంకొండ రవి, చాట్ల పరమేష్, మెరుగు యాదగిరి, శ్రీనివాస్, పురుషోత్తం, పలుగడ్డ హైస్కూల్ ప్రిన్సిపాల్ దత్తాత్రేయ, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలం పూటందొడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ జెండా ఆవిష్కరణలో పంచాయతీ సెక్రటరీ తెలుగు అరుణ, గ్రామ సర్పంచ్ స్వాతి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే గ్రామ పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి జెండా ఎగరవేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన, ఒక్క మాటతో తేల్చేసిన జనసేనాని. ఏపీ పాలిటిక్స్లో మరో కీలక పరిణామం, టీడీపీకి కౌంటర్గా అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్. గణతంత్ర దినోత్సవ వేళ కేటీఆర్ సంచలన ట్వీట్. రిపబ్లిక్ డే స్పెషల్ గద్దర్ పాటతో భారత్కు రష్యా విషెస్. నాగాలాండ్ బొగ్గు గనుల్లో ప్రమాదం, 6 కార్మికులు మృతి. భారత విద్యార్థుల కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడి కీలక ప్రకటన. రవితేజ బర్త్డే స్పెషల్, మిస్టర్ బచ్చన్ సినిమా పోస్టర్ అదుర్స్. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్, మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్. కామారెడ్డి జిల్లా పలువుగడ్డ విద్యార్థులతో దోమకొండలోని పలు ముఖ్యమైన కాలనీల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. పూటందొడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.